పాలడుగులో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో దగ్గుబాటి పురంధరేశ్వరి కమెంట్స్. బీజేపీ సేవకు పెద్దపీట వేసే పార్టీ. అంత్యోదయ అనే పదానికి కట్టుబడిన పార్టీ బీజేపీ. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పథకాలన్నీ పేద ప్రజలు, వెనుకబడిన వారి సంక్షేమం కోసం ప్రవేశపెట్టినవే. ఇందిరాగాంధీ గరీబీ హఠావో అనే నినాదం తీసుకొచ్చారు. ఆ సమయంలో 7 కోట్ల మందిని మాత్రమే బ్యాంకింగ్ కి దగ్గరగా చేశారు. నరేంద్ర మోడీ జన్ ధన్ యోజన కార్యక్రమంతో 50 కోట్ల మందిని బ్యాంకింగ్ రంగానికి దగ్గర చేశాం. కాంగ్రెస్ హయాంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వలేదు. వాజ్పేయి ఆధ్వర్యంలో అంబేద్కర్ కి భారతరత్న ఇవ్వటం జరిగింది. అన్ని వర్గాలకు సంక్షేమం అందించడంలో బీజేపీ ముందుంటుంది. సేవ కోసమే బీజేపీ గెలుపును ఉపయోగించుకుంటుంది. బీజేపీ నేత నుంచి కార్యకర్త వరకు కూడా ఒక గ్రామానికి వెళ్తూ సేవా కార్యక్రమంలో పాల్గొనాలి. పార్టీ సిద్ధాంతాలు, బీజేపీ పథకాలను వివరించడమే గావ్ చలో అభియాన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. పాత్రికేయుల మిత్రులందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఈనాడు పాలడుగు గ్రామానికి గావ్ చలో అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకుని నేను ఇక్కడికి రావడం జరిగింది. జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారు, అదేవిధంగా మండలాధ్యక్షులు భాషా గారు, మరి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఈ జోన్కి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి బిట్రా శివనారాయణ గారు, అదేవిధంగా ఈ జిల్లాకి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారు, మరియు ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మేము ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ సేవకి పెద్దపీట వేసేటువంటి పార్టీ. మీరు ఒక్కసారి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని కనుక తచ్చి చూసినట్లయితే అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతానికి కట్టుబడి అంకితమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంత్యోదయ అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా నిజమైనటువంటి సంక్షేమాన్ని అందిస్తూ వారిని అభివృద్ధి పదంలో నడిపిస్తూ తద్వారా భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యం. నరేంద్ర మోడీ గారు 2014 దేశ పగ్గాలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు కూడా, అంటే ఈ 11 సంవత్సరాలు కూడా ఎవరైనా సరే వారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాల్ని కనుక చూసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా దేశంలో ఉన్నటువంటి పేదవాడు, వెనుకబడిన కులాలకి చెందినటువంటి వారు, నిమ్న కులాల్లో ఉన్నటువంటి వారి యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రవేశపెట్టినవని చెప్పి మనందరికీ కూడా అర్థమయ్యేటువంటి విషయం. దేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి అనేక రుగ్మతులకి ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన నాటి నుండి వాటన్నిటికీ కూడా పరిష్కారాలు అందిస్తున్నారు. ఒకానొక సందర్భంలో ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు గరీబీ హఠావో అనేటువంటి నినాదం ఇచ్చారు. అదేవిధంగా బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేశారు. చేస్తున్నప్పుడు వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేదల్ని బ్యాంకింగ్ వ్యవస్థకి చేరువ చేయాలి అనేటువంటి ఆలోచన అని చెప్పి అప్పట్లో వారు చెప్పారు. కానీ వారి ప్రధానిగా ఉండడం మాత్రమే కాకుండా 2014వ సంవత్సరం వరకు ఎంతమంది పేదల్ని బ్యాంకింగ్ వ్యవస్థకి చేరువ చేశారు అని కనుక లెక్కలు చూసినట్లయితే దేశంలో 7 కోట్ల మందిని మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థకి చేరువ చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు జన్ధన్ ఖాతాలు, జన్ధన్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని వారు తీసుకొచ్చారు. ఇది ఉదాహరణకి చెప్తున్నాను నేను. వారు ఈ జన్ధన్ యోజనని తీసుకొచ్చిన తర్వాత దేశంలో దగ్గర 50 కోట్ల మంది పేదల్ని బ్యాంకింగ్ వ్యవస్థకి ఇవాళ చేరువ చేయడం జరిగింది. దానిలో కూడా మహిళలు అత్యధిక శాతం, ఎస్సీలు పెద్ద శాతంలో ఉండటం ఇక్కడ గమనించవలసినటువంటి అంశం. అదేవిధంగా అనేక కార్యక్రమాలు, పేదవాడి జీవితానికి భరోసా లేకపోతే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, సురక్షిత్ యోజన అనేటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చారు. అంటే చాలా తక్కువ ప్రీమియంతో 12 రూపాయలతో జీవన్ జ్యోతి యోజన, 336 రూపాయలతోటి సురక్షిత్ యోజన. అంత తక్కువ ప్రీమియం కనుక పేదవాడు కట్టుకున్నట్లయితే ఆయన మరణం చెందితే 5 లక్షలు, అవయవాలు కనుక దెబ్బతిన్నట్లయితే వారికి 2.5 లక్షలు వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని వారు రూపుదిద్దడం జరిగింది.
అదేవిధంగా మహిళలకు కూడా మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, ఇళ్ల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా మహిళలకి బాగా అనుకూలించేటువంటి పథకాలు. ఇవాళ దేశంలో 4 కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగితే 60-65% ఇళ్ళు మహిళల పేరునే ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణం ప్రవేశపెడితే అప్పట్లో అపహాస్యం చేసినా ఇది దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవంతో ముడిపడినటువంటి అంశం. కేవలం ఆత్మగౌరవం మాత్రమే కాకుండా వారి ఆరోగ్యంతో ముడిపడినటువంటి విషయం కనుక మరుగుదొడ్ల నిర్మాణానికి పెద్దపీట వేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో చూసాం నారీ శక్తి అధినియం అనేటువంటి 33% రిజర్వేషన్. అంటే ఇంతకు ముందు స్థానిక సంస్థల్లో మహిళలకి రిజర్వేషన్లు ఉన్నా ఇప్పుడు వారిని నాయకురాళ్లుగా తీర్చిదిద్దుతూ వారిని చట్టసభల్లోకి తీసుకురావాలి అనేటువంటి ఆలోచన. కనుక 33% రిజర్వేషన్లు పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు నారీ శక్తి అధినియం కింద ప్రవేశపెట్టినటువంటి నేపథ్యం. అదేవిధంగా వెనుకబడినటువంటి కులాల్లో ఉన్నటువంటి వారు బీసీ కమిషన్కి నిన్న మొన్నటి వరకు అసలు చట్టబద్ధత లేదు. 60 సంవత్సరాలు 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో 60-65 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఎప్పుడు వారు బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించలేదు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన వెనువెంటనే వారు బీసీ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలు అనుభవించేటువంటి ఇబ్బందులు, ఎదుర్కొనేటువంటి సమస్యలు గుర్తించినటువంటి వ్యక్తిగా, ఎందుకంటే వారు కూడా బీసీ కులానికి చెందినటువంటి వారే కనుక వెంటనే వారు బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించినటువంటి విషయం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా ఎస్సీ వర్గాల్లో ఉన్నటువంటి వారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇవాళ నిజంగా గౌరవించినటువంటి పార్టీ ఏదన్నా ఉన్నది అంటే అది గర్వంగా మేము చెప్తాం, అది భారతీయ జనతా పార్టీ అని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదు 65 సంవత్సరాలు. కానీ వాజ్పేయి గారు జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క చొరవతోటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రత్న ఇవ్వడం జరిగింది. అది మాత్రమే కాకుండా వారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలు, వారు జన్మించినటువంటి ప్రాంతం, వారు బౌద్ధ మతాన్ని పుచ్చుకున్నటువంటి ప్రాంతం, వారు పదించినటువంటి ప్రాంతం మరియు వారి సమాధి మహారాష్ట్రలో ఉంది. వీటన్నిటినీ కలిపి పంచతీర్థాలుగా వాటిని అభివృద్ధి చేసిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది అనేటువంటి విషయం. ఇవన్నీ కూడా అన్ని వర్గాల వారికి నిజమైనటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించాలి అనేటువంటి లక్ష్యం. వాటిని దృష్టిలో పెట్టుకునే నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ చెప్పేటువంటి విషయం ఒకటే, అన్ని రాజకీయ పార్టీలాగా భారతీయ జనతా పార్టీ కూడా రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేయాలి, గెలవాలి అని భావిస్తాం. కానీ మేము భిన్నమైనటువంటి పార్టీ అని ఎందుకని చెప్తామంటే మిగతా పార్టీలన్నీ కూడా అధికారం కోసం గెలవాలి అని భావించినట్లయితే భారతీయ జనతా పార్టీ ఆ గెలుపుని, ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా వినియోగించుకోవాలి అని భావించేటువంటి పార్టీ.